హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏపీ ప్రభుత్వం అయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ తీసుకొచ్చింది. అదేంటంటే స్ఫూర్తి పథకానికి సంబంధించి అయితే ఈ అప్డేట్ రావడం జరిగింది. ఇక ఈ స్ఫూర్తి పథకం గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక స్ఫూర్తి పథకానికి సంబంధించి అయితే ఏపీలో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే గుడ్ న్యూస్ అయితే తెలియపరచనుంది. డ్వాక్రా సంఘాల్లో ఉండే మహిళలకు లాభాన్ని చేకూర్చేలా ఈ పథకాన్ని అయితే అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే ఆలోచన అయితే చేస్తుంది. దీపావళి నుంచి అయితే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభిస్తామని అయితే ఆల్రెడీ టీడీపీ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. ఇక త్వరలోనే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఆడబిడ్డ నిధి వంటి పథకాలను అయితే సైతం ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే వీటికంటే ముందుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ పథకాన్ని అయితే రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు సంబంధించి అయితే అమలు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుంది. ఇప్పటికే డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు వడ్డీ లేని రుణాలను అందిస్తుంది ప్రభుత్వం. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం పథకమైన స్ఫూర్తి పథకానికి రాష్ట్రంలో మహిళలకు అమలు చేయాలని చెప్పి అయితే ఏపీ ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తుంది. అయితే ఈ పథకాన్ని డ్వాక్రా మహిళలు కేంద్రంగా అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుంది. అంటే ఈ పథకాన్ని డ్వాక్రా మహిళలు కేంద్రంగా అంటే ఓన్లీ డ్వాక్రా మహిళలకు సంబంధించి మాత్రమే ఈ పథకానికి అయితే వెసులుబాటు కలిగించే మాదిరిగా అయితే ఏపీ ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుంది. ఇందులో భాగంగా తొలుత జిల్లాల్లో క్లస్టర్ల ఏర్పాటైతే చేస్తుంది. ఒక్కో క్లస్టర్లో వివిధ రకాల జీవనోపాధుల్లో ఉన్న డ్వాక్రా మహిళలు 1000 నుంచి 1500 మంది అయితే ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలు ఉంటే ఒక్కో జిల్లాకు ఒక్కో ప్రాజెక్టుగా గుర్తించడం జరుగుతుంది. అయితే తొలి విడత సంబంధించి ఈ ఏడాది 11 జిల్లాల్లో మాత్రమే ఈ క్లస్టర్ని అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో 90% అయితే గ్రాంట్గా 10% లబ్ధిదారు కట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అంటే దీనికి సంబంధించి అయితే ఈ పథకానికి సంబంధించి నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే 90% అయితే గ్రాంట్ రూపంగా అయితే ఇస్తుంది. మిగతా 10% మాత్రమే ఈ డ్వాక్రా మహిళలు అయితే పెట్టుకోవాలి, లేకపోతే అది కూడా మేము పెట్టుకుంటామని చెప్పి అయితే గవర్నమెంట్ అయితే చెప్పే వీలైతే ఎక్కువగానే ఉంది. ఇక రైతులు, చేతి వృత్తులదారులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో కేంద్రం స్ఫూర్తి పథకం తీసుకొచ్చింది. స్ఫూర్తి అంటే స్కీమ్ ఆఫ్ ఫండ్ ఫర్ రీజనలైజేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్. 2005 చివరిలో కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలను క్లస్టర్ల వారీగా అభివృద్ధి చేసేందుకు 2022లో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మరింతగా విస్తృత చేయడం జరిగింది. ఖాతీ పరిశ్రమ, కుటీర పరిశ్రమ, ఔషధ మొక్కల పరిశ్రమ, తేనెటీగల పెంపకం, వ్యవసాయ ఆధారిత ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, పాలిమర్లు, రసాయన ఆధారిత పరిశ్రమలు, ఫైబర్ పరిశ్రమ, వస్త్ర పరిశ్రమల అభివృద్ధికి ఈ పథకం అయితే తోడ్పడడం జరిగింది. చేతి వృత్తుల వారి ఆదాయం పెంచే లక్ష్యంతో మౌలిక వసతులను కల్పనకు టెక్నాలజీ, ట్రైనింగ్, డిజైన్లు, మార్కెటబిలిటీ, ప్యాకేజింగ్ వంటి విషయాల్లో తోడ్పాటైతే అందిస్తుంది. స్ఫూర్తి పథకానికి సంబంధించి 500 లేదా అంతకంటే తక్కువ మంది చేతులూతుల వారు ఉన్న క్లస్టర్లను అభివృద్ధికి 2.5 కోట్లు, 5 కంటే ఎక్కువ మంది ఉన్న క్లస్టర్లు ఉన్న అభివృద్ధికి 500 కోట్ల వరకే ఈ సాయం అయితే అందిస్తానంది ప్రభుత్వం, గవర్నమెంట్. ఇక ఈ ప్రాజెక్టులో భాగంగా కామన్ ఫెసిలిటీస్ సెంటర్ను అధికారులు ఏర్పాటైతే చేయబోతున్నారు. అలాగే ప్రాసెసింగ్ యూనిట్లను, సరుకులు, పంట ఉత్పత్తి నిల్వకు గోదాములు ఏర్పాటైతే చేస్తున్నాడు. క్లస్టర్లోని మహిళలు ఎప్పటికప్పుడు ఉత్పత్తులను సేకరించి అమ్మాలని, దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని అందరూ పంచుకుంటారు. ఇక దీనికి హైదరాబాద్లోని జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు సంస్థ నోడల్ ఏజెన్సీగా అయితే వ్యవహరించడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ స్ఫూర్తికి సంబంధించి అయితే
ఫుల్ డీటెయిల్స్ ఈ ఈ 10వ తారీఖు అయితే జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించి అయితే ఒక అవగాహనకు అయితే వస్తారు. సో రాగానే అయితే మీకైతే నేను అప్డేట్ రూపంలో తెలియపరుస్తాను. నా ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.